గైస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్లైట్లో మన మొబైల్ని ఏరోప్లేన్ మోడ్కి ఎందుకు మార్చాలి అని? నిజానికి మనం ఫోన్ మాట్లాడడం వల్ల ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవుతాయంటారా? ఎఫ్సిసి రెగ్యులేషన్స్ ప్రకారం సెల్ ఫోన్ ఫ్లైట్లో వాడడాన్ని బ్యాన్ చేశాయి. అయితే నిజానికి మనం ఫోన్ వాడేటప్పుడు కంటిన్యూస్గా సెల్ టవర్స్కి సిగ్నల్ కనెక్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఫ్లైట్లో మూవ్ అవుతుంటామో 7000 ఫీట్స్ తర్వాత సిగ్నల్స్ ఉండవు. అప్పుడు మన మొబైల్ సిగ్నల్స్ కోసం ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి మూవ్ అవుతున్నప్పుడు సిగ్నల్స్ కోసం ట్రై చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో ప్లేన్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ నావిగేషన్ సిస్టమ్స్కి అంతరాయం కలిగించవచ్చు. దానివల్ల ప్లేన్ నడపడంలో ఇష్యూస్ రావచ్చు. అందుకే ఏరోప్లేన్ మోడ్లో ఉండాలి. గైస్ మనం ఏడనప్పుడు కూడా కన్నీళ్లు రిలీజ్ అవుతాయని తెలుసా? అసలు మనం ఏడ్చినప్పుడే కంట్లో నుంచి కన్నీళ్లు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన కంట్లో పై భాగాన టియర్ గ్లాండ్స్ ఉంటాయి. వాటినే లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు. నిజానికి అవి కంటిన్యూస్గా కన్నీళ్లను రిలీజ్ చేస్తాయి. అయితే రిలీజ్ అయ్యే టియర్స్లో ఎంజైమ్స్ ఉంటాయి. అవి జెమ్స్ని కిల్ చేసి మన కంటిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. యావరేజ్గా రోజుకి మన కంటి నుండి ఒక హాఫ్ స్పూన్ టియర్స్ని రిలీజ్ చేస్తాయి. అయితే ఎప్పుడైతే మనం ఎమోషనల్ అవుతామో అప్పుడు ఈ గ్లాండ్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి టియర్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అప్పుడు అవి మన ఫేస్ మీద కింద వరకు వచ్చేలా రిలీజ్ అవుతాయి. గైస్ కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ చేయించినప్పుడు మన చర్మం పైన ఎర్రగా మారి ఉబ్బినట్టు ఏర్పడుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే డాక్టర్ ఇంజెక్షన్ చేసినప్పుడు సూది ప్రమాదవశాత్తు తెరకు రెండు వైపులా పంక్చర్ అయ్యే విధంగా నాళం గుండా వెళ్తుంది. సూది తీసేసిన తర్వాత రెండు వైపులా రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చి రంధ్రాలను మూసివేస్తుంది. చుట్టుపక్కల కణజాలలోకి రక్తం కారుతుంది. అలా చర్మం కింద రక్తం గడ్డకట్టి రంగు మారి గాయంలాగా కనిపిస్తుంది. కొంత సమయం తర్వాత లీక్ అయిన రక్తాన్ని శరీరం పీల్చుకొని గాయాన్ని మాన్పుతుంది.